తను తడుస్తూ అదే బస్ స్టాప్లో ఉంది. పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను. తక్కువ మెరుపు మెరిసింది, అది కెవ్వు నరిచింది. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కుమ్మేసి పెళ్లి చేసేశారు. సార్ పెళ్లి సరే, మరి కాపురం? అది చెప్తాను. పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను. ఏ నీకు అనిపిస్తే చాలా? నాకు అనిపించక్కర్లేదా? నాకు అనిపించినప్పుడు లేపుతాను, అప్పుడులే. నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది. ఏయ్, రా రా. ఏంటి దిక్కులు చూస్తావు? రా. తడిచిపోయిన అగ్గిపుల్ల టక్కని అంటుకుంటుందా? మీరు చెప్పండి. మరి అదే నేను మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే, ఇది పుట్టింది. మరి అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి. అది అమెరికా లాంటిది, అన్నీ అడుగుద్ది కానీ చేసేది చేస్తుంది, మనల్ని ఫాలో అవ్వదు. మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్, పప్పీ ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్. చూడు బాబు, పెళ్ళాని చెప్పే ప్రతి మాటకి ఊహ అను, ఇల్లు స్వర్గం అవుతుంది. ఊహ అను, నరకమే నరకం. అందుకే పెద్దలంటారు, శత్రువుని పొడిచి చంపాలి, ఆడదాన్ని పొగిడి చంపాలని. అందుకే పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది, నా బతుకు పండగ అవుతుంది. మరి మీరు ఎప్పుడు తనేమనరా? బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు, నేను అంతే. మరి మగాలని అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా? ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాక్కూడదు బాబు, అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది. మరి పుసుక్కున ఎవడైనా చేయొత్తే? ఛాన్సే లేదు. పప్పి తంతే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ హిమాలయాలే, విత్ బూడిద అండ్ కమండలం. అదేంటండి? ఈ పులిని తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు. పప్పి పద్ధతే వేరు, దాని తల్లుడే వేరు. అంకుల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా? ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి. దట్స్ వై ఐ లైక్ హర్. దట్స్ వై పప్పి ఈజ్ ఆల్వేస్ రైట్. హలో సార్, మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్, ఇవ్వండి. ఏంటి? Going to Europe 1 month trip. ఓ, వస్తావా? నో థ్యాంక్స్. అంటే పాస్పోర్ట్ లేదు. I'm gonna miss you so much. I too. Bye. Come, let's go. Bye. బాయ్. నువ్వెప్పుడు వచ్చావు? చెప్పకుండా మాయమైపోతావు, చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు. యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి? అంత క్లోజా? అంటే ఎదురెదురు ఇంట్లో ఉంటాం కదా, కొంచెం అది ఉద్దుతున్నాయి. మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు, ఉంటే వస్తానన్నట్టు చెప్పా. మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా. మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు. పాప, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప. ఆహా, మరి అది ఫ్లయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు. పాప, నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి విజిల్ వేసినా చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు. మరి ఇదేంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా? పాప, ఇది ఇక్కడ ఇదంతా సోషలైజింగ్ అంటారే. రే, నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలరా? పాప, నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే డిస్కషన్ కి సంబంధం లేదు తెలుసా? అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్శాసనం లాగింది కంచిపడి చీర గద్వాల చీరని ఎవడు డిస్కషన్ పెట్టే. పాపా, నన్ను నమ్మవే, నేను ఉయ్యాలా అంటుంది. ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా, గేరు దాటగలనా? అక్కడే ఉంటా. ఎక్కడా? ఎక్కడా? ఇక్కడ. ఇంకా ఎక్కడా? ఇక్కడ. ఇంకా?
राजा भाई उठ गए। వాట్ రాజా సాబ్ లేచాడా? ఆఫీసర్ ఫ్యామిలీ ఎక్కడ? We almost cracked it, sir. ఆల్మోస్ట్ కాదు. ఐ వాంట్ దట్ ఫ్యామిలీ ఇమీడియట్లీ. గో Sir. ఆయన అద్దం రంజిత్ సింగ్ భయ్యా ఒకరిని చూసి జనం భయంతో గజగజ వణికిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుంటే వాణ్ణేమంటారో? సైతాన్. మరదే జనం భయంతో వణికిపోతూ చేతులెత్తి దండం పెడితే వాణ్ణేమంటారో? భగవాన్. మరి నేనెవరిని? భగవాన్. మరి ఆ భగవంతుణ్ణి ముట్టుకుంటే వాణ్ణి ఏం చెయ్యాలి? చంపేయాలి. మరెందుకు చంపలేదు? చంపేస్తాను. ఎక్కడ? ఇక్కడ. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? నేనే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళమన్నాను. ఐస్ క్రీమ్ షాప్ ఏంటి పాప? ఏ ఇంటికి వస్తేనేమో ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ, బయటికి వస్తేనేమో పిల్లలు కూడా పిల్లల్ని వేసుకొని తిరుగుతావు. మనకి ప్రైవసీ ఎప్పుడు? ప్రైవసీ ఇప్పుడు కరెక్ట్. చూడు పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు. చాలా న్యాచురల్ గా ఉంది. అలాగే ఉంది. ఆ తపాంచేటి హర్ష కొంచెం వెనక్కి టువర్డ్స్ యువర్ రైట్. గెట్ ఇన్ టు పొజిషన్. सर ఇన్ పొజిషన్. ఫైర్. सर ఫైర్. सर इसके वो सर ఫైర్. ఆ తుడిచివాడి చేతిలో పెట్టరా హర్ష. బందూక్ సాఫ్, కామ్ ఖతాం. ఫోటోలు తీరా. బందూక్తోనే కాదు, అప్పుడప్పుడు కెమెరాతో కూడా తీయాలి. షూట్. యా. 25 లక్షల హెడ్ రివార్డ్ ఉన్న నక్సలైట్ కి ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాడేడి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరినో తీసుకొచ్చి నువ్వే కాల్ చేసి వాడు నక్సలైట్ సెలెక్టర్ ఇచ్చారు వాడేడి వీడేడని అడుగుతున్నా. నీలాంటి వాళ్ళు చాలా మంది ఇది లేడీస్ ప్రాబ్లం కాదు మేడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. షిఫ్ట్ దెమ్.
సార్ చెప్పానుగా ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని. డాడీ డాడీ ఆగు డాడీ పరశురామ్ గారు ఏమన్నాడు వీడు? ఆ ప్రపంచం 4 దిక్కులు కాదు 4 వ్యక్తులు. పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడా? ఏది చంపమనండి చూద్దాం. ఏం కదమ్మా, డాడీకి ఏం కాదు, నేనున్నాను. సార్ ప్లీజ్ సార్, నేను సారీ చెప్తాను. పరశురామ్ గారు సారీ అండి. కద్దరు చేయలేని పని కాకి చేసింది. చెప్పేశాను, నేను ఇక్కడే ఉంటాను. మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్. హ్యాపీనా సార్? మీరు బయలుదేరండి, నేను ఫినిష్ చేసి వస్తా. బాయ్స్ టేక్ ద పొజిషన్. Jackals! 25, 50, 75, 100! సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ నేను చేయగలను సార్, వదిలేండి సార్. నేనున్నాను కదా సార్, ప్లీజ్ సార్. సార్ సార్ నా Sorry, my ఫ్యామిలీ నేను boy, చేయగలను your సార్. time is up. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. Target! సార్ 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 నా మాట వినండి సార్, ప్లీజ్ నా ఫ్యామిలీ నేను చేయగలను సార్. వద్దు వద్దు సార్, సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ ప్లీజ్.
ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కతి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కతి తప్పితే నువ్వు వచ్చావు. రామా, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్.